Hi students, now I am going to continue the grammar topic understanding advertisements, comprehension passages. See here another advertisement is given. Open your textbook, page number 60. See here. Now I will read the advertisement. ఒకసారి నేను ఆ అడ్వర్టైజ్మెంట్ చదువుతాను, మీకు ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లో చూసుకోండి. అడ్వర్టైజ్మెంట్: ద లగేజ్ యూ క్యారీ డ్యూరింగ్ రైల్ జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. ద లగేజ్ యూ క్యారీ డ్యూరింగ్ రైల్ జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. You read like this: headlines, bold letters, bold words. I already told, మీకు అప్పటికే చెప్పిన ఇంతకుముందు ప్యాసేజ్లో రీడ్ బోల్డ్ వర్డ్స్, పెద్ద పెద్ద అక్షరాలు ఫస్ట్ చదవండి. క్యారింగ్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్స్ ఎక్స్ప్లోజివ్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ ఆన్ రైల్వేస్. ఈజీలీ అండర్స్టాండ్, మీకు ఈజీగా అర్థమవుతుంది చదువుకుంటే. Carrying of inflammable and explosives in railways is an offence under the Railway Act 1989 and many lead to 3 years imprisonment or fine or both, besides being liable for loss or damage. Next, see here South Central Railway. This advertisement is given. Third advertisement, this is given. రైల్వేల గురించి ఇచ్చిన మొత్తం కూడా. ద లగేజ్ యూ క్యారీ, రైల్వేలో నువ్వు మోసుకుపోయే లగేజ్ గురించి మొత్తం కూడా మనకి ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరంటే సౌత్ సెంట్రల్ రైల్వే. ప్లీజ్ అలర్ట్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. ఏమైనా ప్రాబ్లం ఉంటే 182 కాల్ చేయండి. Do not risk lives in by traveling with the following articles: diesel, petrol, kerosene, and also acids like this. So you read advertisement thoroughly and properly. Read every corner. నేను మళ్ళీ చెప్తున్నా, read the advertisement thoroughly. మీరు అడ్వర్టైజ్మెంట్ బాగా చదవండి. మీరు చదవాలంటే ఏముండాలి? యూ హ్యావ్ పేషెన్స్. ఈ ప్యాసేజ్ చేయాలంటే మీకు పేషెన్స్ ఉండాలి, ఓపిక బాగా కావాలి. ఆఫ్టర్ రీడింగ్ ద అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత సి హియర్, స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. కింద ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అయినాక అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. కింద క్వశ్చన్ చూడండి. సి వెరీ ఈజీ క్వశ్చన్. హూ హ్యాజ్ ఇష్యూడ్ ద అడ్వర్టైజ్మెంట్? ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ ఇష్యూడ్ ద అడ్వర్టైజ్మెంట్? మంచిగా కనిపిస్తుంది చూడండి. సౌత్ సెంట్రల్ రైల్వే. ఎవరిచ్చారు ఈ ప్రకటన? హూ హ్యాజ్ ఇష్యూడ్ ఇవ్వడం ఎవరిచ్చారు? సౌత్ సెంట్రల్ రైల్వే. మీరు సెర్చ్ చేసుకోవడం, ఫైండ్ అవుట్ చేయడమే దాంట్లో. నౌ సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద రైల్వే స్ట్రిక్ట్లీ బ్యాన్? సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద రైల్వేస్ స్ట్రిక్ట్లీ బ్యాన్? రైల్వేలలో స్ట్రిక్ట్గా ఏం బ్యాన్ చేశారు చూడండి. దాంట్లో ఏం మోసుకుపోద్దు మనం? పెట్రోల్, డీజిల్, కెరోసిన్, యాసిడ్. పెట్రోల్, డీజిల్, కెరోసిన్, యాసిడ్ అక్కడ ఇచ్చిండు క్లియర్గా ప్యాసేజ్లో. నౌ రీడ్ థర్డ్ క్వశ్చన్, అండర్ వాట్ యాక్ట్ ఈజ్ క్యారీయింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ట్రైన్స్ అండ్ ఆఫెన్స్? Read the question properly and understand the question properly first. చాలామందికి క్వశ్చనే చదవడమే రాదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. బీయింగ్ ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదవడం నీకు రాదు, మరి ఆన్సర్ ఎట్లా వస్తుంది? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అటు ఇటు దిక్కులు చూడకుండా ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చదవండి ఫస్ట్గా, నీకు అర్థమవుతుంది. అండర్ వాట్ యాక్ట్ ఈజ్ క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్? ఏ చట్టం ప్రకారం? వాట్ యాక్ట్ అన్నాడు ఇక్కడ. ఏ చట్టం ప్రకారం మనకి ఇక్కడ
క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు మోసుకపోవడం అనేది ఒక నేరం. ఏ చట్టం? మీకు టెక్స్ట్ బుక్లో అంటే ప్యాసేజ్లో క్లియర్గా ఇచ్చిండు. విచ్ యాక్ట్? అండర్ ద రైల్వే యాక్ట్ 1989 టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు మీకు. ఎలా అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా ఉంది. మీకు అక్కడ ఇమేజ్ పెడుతున్న పక్క చూసుకోండి. 1989 యాక్ట్. ఆన్సర్ ఇస్ వెరీ షార్ట్, సింపుల్. మొత్తం మీరు ఇదంతా రాయవలసిన అవసరం లేదు. అండర్ 1989 యాక్ట్ ఈజ్ క్యారింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ట్రైన్స్ అండ్ అఫెన్స్. ఇదంతా అవసరం లేదు. నో నీడ్, ఇదంతా వద్దు. లెందీ ఆన్సర్ అవసరం లేదు. రైట్ డైరెక్ట్ ఆన్సర్, వన్ వర్డ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అయితే వన్ వర్డ్ రాసేయచ్చు. ఏ చట్టం? అండర్ ద రైల్వే యాక్ట్ 1989 రాసినా కరెక్ట్ అయింది. యాక్ట్ 1989. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అప్ టు హౌ మెనీ ఇయర్స్ కెన్ ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్ ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ ఇన్ ట్రైన్స్? See the question. You first read the question. You can't understand. Again, read the question second time. Don't worry. నువ్వు ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివినావు, నీకు అర్థం కాలే. రీడ్ సెకండ్ టైం. దెన్ యూ కాంట్ అండర్స్టాండ్. రీడ్ థర్డ్ టైం. మనం ఏమనుకుంటామంటే ఒక్కోసారి చదవగానే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అమ్మ అనుకుంటాం. అవసరం లేదు. రెండోసారి చదువు, మూడోసారి చదువు, ఫోర్త్ టైం చదువు. మనకు అక్కడ ఏం బాధపడేది ఏముంది చెప్పండి. రీడ్, యూ అండర్స్టాండ్. అర్థమయ్యేంతవరకు క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఏమన్నాడు? అప్ టు హౌ మెనీ ఇయర్స్ కెన్ ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రిజన్? జైల్లో పెట్టడం, జైలు శిక్ష పడడం. అప్ టు హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల వరకు పడవచ్చు. ఏంటిది? ఏ పర్సన్ బి ఇంప్రిజన్డ్, జైలు శిక్ష ఒక వ్యక్తి ఎప్పుడు? ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ సెట్ ఆన్ ఫైర్ ఈజీలీ. ఇన్ఫ్లేమబుల్స్ అంటే ఈజీగా మనకు మంట అంటుకుంటుంది. పెట్రోల్ ఉందనుకోండి, ఇట్లా అంటే అగ్గిపుల్ల మన దూరం ఉండగానే అంటుకుంటుంది. అది ఇన్ఫ్లేమబుల్స్ అంటారు వీటిని. ఈజీగా సెట్ ఆన్ ఫైర్, తొందరగా మంటలు అంటుకునేది. సో ఫర్ క్యారింగ్ ఇన్ఫ్లేమబుల్స్ ఇన్ ట్రైన్స్, ట్రైన్లో నువ్వు ఈ ఇన్ఫ్లేమబుల్స్ మోసుకపోయినందుకు ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇక ఒక ఆయనకి ఆలోచిస్తుంటాడు దీని గురించి ఏదో సొంతంగా రాయాలని. నో నీడ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్. సొంత ఆన్సర్ అవసరం లేదు. దాంట్లో ఇచ్చిండు హౌ మెనీ ఇయర్స్? 3 years. సెర్చ్ ఇట్, వెతుక్కోండి. ఇలా మీకు ఉంది 3 years వరకు అని ఉంది. ఆన్సర్ 3 years. సో అండర్స్టాండ్ క్వశ్చన్ ప్రాపర్లీ. సి ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ షుడ్ యూ డూ? మీరు ఏం చేయాలి? ఇఫ్ యూ నోటీస్ ఎనీ సస్పీషియస్ ఆర్ డేంజరస్ మెటీరియల్ ఇన్ ఏ ట్రైన్. ఒక ట్రైన్లో సస్పీషియస్ ఆర్ డేంజరస్ మెటీరియల్ ఉంది. ఒక అపాయకరమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి ఒక మెటీరియల్ మోసుకుపోతుంది ఒక ఆయన. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు చూసిరు, ఏం చేయాలి? ప్లీజ్ కాల్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ 182. చూడండి, బిగ్ లెటర్స్ ఇచ్చిన మంచిగా మీకు. ప్లీజ్ అలర్ట్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182 ఇక్కడ ఇచ్చిండు. రోన్గా రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ద ఫిఫ్త్ ఆన్సర్. ఆన్సర్స్ మొత్తం అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది. మీరు వెతుక్కోవడం ఒక్కటే మీరు చేయవలసిన పని. వెతుక్కోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. మీకు చాలా ఓపిక ఉండాలి. అదొక్కటే మన దగ్గర ఉండదు. ఇట్లా చూడగానే ఆన్సర్ రావాలి, రాదు అంత ఈజీగా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ద డాష్ యూ క్యారీ డ్యూరింగ్ ద జర్నీ విల్ డిసైడ్ యువర్ సేఫ్టీ. The dash you carry during the rail journey will decide your safety. Here, the dash. ఏం మోసుకోబోతున్నా రైల్వేలా? లగేజ్. Luggage is the answer. So, you read like this all questions and answer all questions answer. So, you have to do only 4 answers, but you will do 6 questions, 6 answers. మీరు యాక్చువల్గా ఎగ్జామినేషన్లో 4 answers చేయాలి, కానీ మీరు 6 questions-కి 6 answers చేయండి. So now see fourth advertisement. See here, fourth one, page number 60 textbook. Fourth advertisement, well known advertisement here. మీ అందరికి తెలిసిందే. అక్కడ మంచిగా ఫిగర్ కనిపిస్తుంది. ఎవరైనా మహాత్మా గాంధీ ఉన్నాడు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ బోల్డ్ లెటర్స్ అవపడుతున్నాయి చూడు, స్వచ్ఛ భారత్. ఇలా మీకు ఐడియా రావాలి అన్నమాట. ఓహో, దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అబౌట్
స్వచ్ఛ భారత్. ఇది స్వచ్ఛ భారత్ గురించి. నౌ రీడ్ ద మ్యాటర్ ఒక్కసారి చూడండి. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఏ క్లీన్లీనెస్ క్యాంపెయిన్ రన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and initiated by the Honorable Prime Minister Narendra Modi. Swachh Bharat Abhiyan is also called as the Clean India Mission or Clean India Drive or Swachh Bharat Campaign. మూడు పేర్లు ఉన్నాయి దీనికి. స్వచ్ఛ భారత్ అభియాన్కి ఏంటంటే క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ రన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ నడుపుతుంది దీన్ని. కవరింగ్ 4041 స్టాచ్యురీ టౌన్స్ టు మేక్ దెమ్ క్లీన్. 4041 టౌన్స్ టు మేక్ దెమ్ క్లీన్. ఒక 4041 టౌన్లని క్లీన్ చేయడానికి పెట్టిన ప్రోగ్రామ్ ఇది. సీదా దిస్ ఇస్ నాట్ లెసన్ కాదు కానీ నేను ఎవ్రీథింగ్ చెప్పడానికి జస్ట్ క్లూ ఇస్తున్నా మీకు. దిస్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, promoting sanitary programs in the rural areas, cleaning streets, roads, and changing the infrastructure of the country to lead the country ahead. So this is the advertisement. Now see the questions. Very easy questions. First question, mention two other names by which Swachh Bharat Abhiyan is called. స్వచ్ఛ భారత్ అభియాన్కు ఉన్నటువంటి ఇంకా 2 పేర్లు చెప్పండి. దీంట్లో మంచిగా ఇచ్చాను, నువ్వేదో ఓన్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద అదర్ నేమ్స్? సీ హియర్, మంచిగా ఇచ్చాడు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్, క్లీన్ ఇండియా మిషన్, క్లీన్ ఇండియా డ్రైవ్. 2 అదర్ నేమ్స్. వెరీ సింపుల్, వెరీ ఈజీ అడ్వర్టైజ్మెంట్స్. మీరు కొంచెం పేషెన్స్తో చేస్తే ఈజీ ఇది. సెకండ్ క్వశ్చన్, స్టేట్ ఎనీ 2 అబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్యాంపెయిన్. ఈ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి 2 లక్ష్యాలు, అబ్జెక్టివ్స్ చెప్పండి అన్నాడు. ఇక్కడ చాలా లెందీ ఆన్సర్ ఇది, అందుకని ఇట్లా పెట్టాను నేను, డాష్ పెట్టిన. ఆన్సర్ ఒక 2-3 లైన్స్ ఉంది, దాంట్లో చూడండి. దిస్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ latrines, లెట్రిన్ నిర్మాణం, ప్రమోటింగ్ శానిటరీ ప్రోగ్రామ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలలో శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్రమోటింగ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, క్లీనింగ్ స్ట్రీట్స్, రోడ్స్ అండ్ చేంజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ టు లీడ్ ద కంట్రీ అహెడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్, హూ ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు? ఇనిషియేటెడ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు? నరేంద్ర మోడీ. Who initiated the program? Narendra Modi initiated the program. Who is running the program? Who is running the campaign? Or etlano okate, who is running the campaign? Ee campaign run chesedi evaru? Run by the Indian government. Evaru? Run by the Indian government. See here, I will tell one thing. ఇక్కడ ఈ 3rd, 4th క్వశ్చన్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ రాస్తుంటారు. ఇది ఎగ్జామినేషన్లో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. హూ ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్ అన్నప్పుడు బై ద ఇండియన్ గవర్నమెంట్ అని రాస్తారు. హూ ఈజ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ అన్నప్పుడు బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని రాస్తారు. అబ్జర్వ్డ్, దిస్ ఈజ్ సింపుల్ మిస్టేక్. మనం బై మిస్టేక్ అంటే ఏమంటుంది? మనం కామన్ మిస్టేక్ ఇది, ఓవర్ సైట్లో సరిగ్గా అబ్జర్వ్ చేయం. అందువల్ల ఏమైంది, 2 మార్క్స్ పోతాయి. బయటికి వచ్చినాక చూసుకుంటాం మనం. ఇక్కడ అరే అనవసరంగా ఇక్కడ నరేంద్ర మోడీ రాయకుండా నేను గవర్నమెంట్ ఎందుకు రాసిన, ఇక్కడ గవర్నమెంట్ రాయకుండా నరేంద్ర మోడీ ఎందుకు రాసిన అనుకుంటాం. సో రిమెంబర్, 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది ఎగ్జామినేషన్లో. రిమెంబర్, ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్, ప్రారంభించింది ఎవరు? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇనిషియేటెడ్ వస్తే నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో. హూ ఈజ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, ఆ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించేది ఎవరంటే భారత ప్రభుత్వం, ద ఇండియన్ గవర్నమెంట్. 3rd ఆన్సర్ నరేంద్ర మోడీ, 4th ఆన్సర్ ఇండియన్ గవర్నమెంట్. 5th క్వశ్చన్, హౌ మెనీ టౌన్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని టౌన్లు కవర్ చేస్తారు? టౌన్లు మొత్తం ఎన్ని కవర్ చేయాలి? 4041. హియర్ ఇన్ ద ప్యాసేజ్, హియర్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మీకు 4041 టౌన్స్. ఇలా ఉన్నదే రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్,
ద క్యాంపెయిన్ సజెస్ట్ దట్, ఈ ప్రచారం ఏం చెప్తుంది, ఇక్కడ ప్లేస్ లేదు, ఆల్రెడీ నిండిపోయింది బ్లాక్ బోర్డు, ఏబిసి అని పెట్టిన సి ఆన్సర్ చూడండి. 3 ఆప్షన్స్ అవుతా మల్టిపుల్ చాయిస్. ద క్యాంపెయిన్ సజెస్ట్ దట్, ఈ ప్రచారం ఏం చూపిస్తుంది, ఏ లాట్రిన్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ విలేజెస్. లాట్రిన్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ ద విలేజెస్. విలేజెస్లో లాట్రిన్ని నిర్మించటం. బి రోడ్ షుడ్ బి స్వెప్ట్ వన్స్ ఏ మంత్, నెలకు ఒకసారి రోడ్లను ఊడవడం. బి. సి క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. సి ఏముంది, క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇక్కడ మన దేశం యొక్క అభివృద్ధిలో పరిశుభ్రతని కలుపుకపోవడం. సో సి కరెక్ట్ ఆన్సర్. క్లీన్లీనెస్ ఈజ్ లింక్డ్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. So these are the 2 advertisements. That is over. Thank you.